ఇప్పుడు మనతో పాటు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం గారు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళు ఒక కార్యాచరణ ఉద్యమకారులకు గుర్తించడం, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డిమాండ్ పెట్టేదానికి ఆ జాబితా ఒక కార్యాచరణ తీసుకున్నారు. దాని గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంది తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి మీరు ఒక ఉద్యమాన్ని తీసుకున్నట్టు అనిపిస్తుంది. దేనికోసం, ఏంది మీ లక్ష్యం? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా ఉద్యమం చేసినటువంటి నాయకులు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి నాయకులు, నిజమైన ఉద్యమ నాయకులు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం చేసిన ప్రయాసంగల చేసి, తెలంగాణ ఓఈ చేసి, తెలంగాణ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ పొలిటికల్ చేసి, తెలంగాణ ప్రజా నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మేము అందరం కలిసి ఉద్యమం చేశాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈయల్లో సావు నోట్ల తలబెట్టినా తెలంగాణ సాధించిన ఎక్కడ తలబెట్టినవే అసలు రంగు బయట పెడతాము. మా భవిష్యత్ కార్యాచరణ ఈ నెల 15 తారీఖు నాడు, ఫిబ్రవరి 15 తారీఖు, ఈ నెల 15 తారీఖు నాడు సెంట్రల్ కోర్టులో తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతుంది. అందులో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఎందుకు అంటే నిజమైన ఉద్యమకారులం మేము. తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించింది నేను తెలంగాణ లేఖిప్పించింది మేము. అప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉన్న చంద్రబాబు నాయుడుతో లేఖిప్పించాము, జగన్తో లేఖిప్పించాము. తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదనే లేఖలు వాళ్ళతో ఇప్పించాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 4 కోట్ల ప్రజల్ని ఏకం చేశాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాం. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాకా నిజమైనటువంటి ఉద్యమ నాయకులందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మేము ఫిబ్రవరి 15 నాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని సెంట్రల్ కోర్టులో ఏర్పాటు చేస్తున్నాం. మా భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తాం. తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు, ఎవరు కొట్లాడినరు, ఎవరు ఉద్యమాలు చేసిండ్రు అనేది కూడా తెలంగాణ ప్రజలకు, యువతకు మరి తెలపవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కేటీఆర్ ఈ మధ్యకాలంలో అన్నారు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడది, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉండేవాళ్ళు అంటారు. ఇవాళ నవ్వుకుంటారు. కేటీఆర్కు మత్స్యస్థిమితం లేదు, కేసీఆర్ కూడా మత్స్యస్థిమితం లేదు, హరీష్ రావుకు అంతకంటే మత్స్యస్థిమితం లేదు. వాళ్ళ కుటుంబ 4 సభ్యులు, కవిత, వీళ్ళందరికీ కూడా మత్స్యస్థిమితం లేకుండా మరి మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఎర్రగడ్డ హాస్పిటల్కి ఫస్ట్ పంపించాలి, వాళ్ళను పంపించి మొదలు వాళ్ళను పరీక్షలు చేయించాలి. ఆ పని చేస్తారు ప్రజలు. అయితే ఇవాళ తెలంగాణ ఉద్యమం సావు నోట్లే తలబెట్టింది. ఇవాళ ఎవడు సావు నోట్ల తలబెట్టలేదు. ఎవడయ్యా మరి? కేసీఆర్ ఏ జైలుకి వేయండు, కేటీఆర్ ఏ జైలుకి వేయండు, హరీష్ రావు ఏ జైలుకి వేయండు, కవిత ఏ జైలుకి వేయందో చెప్పాలి. తర్వాత వీళ్ళు ఎన్ని లాంటి దెబ్బలు తిన్నారో చెప్పాలి. మరి ఎక్కడ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసినో అది కూడా చెప్తే బాగుంటుంది. కేసీఆర్ మరి పార్లమెంట్లో మాట్లాడిండా? పార్లమెంట్లో మాట్లాడిన రికార్డు ఉంటుంది కదా. మరి పార్లమెంట్లో ఎన్నడన్నా తెలంగాణ గురించి మాట్లాడినటువంటి చరిత్ర మరి పార్లమెంట్లో ఉందా? పార్లమెంట్ రికార్డు తీస్తే బయటకు వస్తుంది కదా. ఇప్పుడు పార్లమెంట్లో నువ్వు మాట్లాడినట్టు, కేసీఆర్ మాట్లాడినట్టు తెలంగాణ గురించి ఆ రికార్డు ఉంటే బయట పెట్టుకున్నట్టు చెప్పండి. తర్వాత తెలంగాణ కోసం ఏం త్యాగాలు చేసిండ్రు, మరి ఎంతమంది వాళ్ళ కుటుంబంలో చనిపోయినరు, అది కూడా బయట పెడితే తెలంగాణ ప్రజలకు వెళ్తుంది కదా. అందుకోసమనే ఈయల్లో తప్పుదో పట్టించారు తెలంగాణ ప్రజలను, యువతను, ఇంటలెక్చువల్స్ను. మేమే తెలంగాణ కోసం కొట్లాడినా, మేమే తెలంగాణ సాధించామని తప్పుదో పట్టించారు. అది తప్పు. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదు. కేసీఆర్ను సోనియా గాంధీ అసలే నమ్మలేదు. అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ, బీజేపీ వాళ్ళు నమ్మలే, ఏ పార్టీ, చంద్రబాబు కూడా నమ్మలే, ఏ పార్టీ వాళ్ళు కూడా నమ్మలే కేసీఆర్ను. నమ్మక కేసీఆర్ను ఎవరు నమ్మి తెలంగాణ కేసీఆర్కి ఇవ్వలేదు. తెలంగాణ ఇచ్చే సంవత్సరం ముందు 2013 దూరంగా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వానికి. అన్ని పార్టీలు కూడా నమ్మలేదు. ఎవరు కేసీఆర్ని అసలు విలువలే. ఇవాళ శ్రీకృష్ణ కమిటప్పుడు కానీ కేంద్ర హోంమంత్రి సిండే గారు ఆయన అధ్యక్షత చేసిన కమిటీ కానీ, లేకుంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కానీ, యూపీఏ చైర్పర్సన్ కానీ సోనియా గాంధీ అమ్మగారు కానీ ఎవరు కేసీఆర్ను అసలు పిలువలేదు. ఈయనతో చర్చలు జరపలేదు. చర్చలు జరిపిందంతా తెలంగాణ ప్రజాసంఘాల చేస్తోని, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఓఈ చేస్తోని, కోదండరామ్తో, ఇటు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాది. మాతో చర్చలు జరిపి అనేక సార్లు సోనియమ్మ ఢిల్లీకి పిలుచుకొని మాతో చర్చలు జరిపాది. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా చంద్రబాబు నాయుడు లేఖ కావాలని చెప్పారు. ఏది? కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి షిండే ఆయన అధ్యక్షత కమిటీ
ప్రతిపక్ష పార్టీ లేఖ కావాలి. ప్రతిపక్ష పార్టీ ఎవరు? తెలుగుదేశం పార్టీ. అప్పుడు చంద్రబాబు నాయుడుతోని నేను లేఖ ఇప్పించాను, నేను మాట్లాడి. అదేవిధంగా జగన్తో ఒక లేఖ ఇప్పించాలి, ఆంధ్ర నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధినేత కాబట్టి ఆయనతో కూడా లేఖ ఇప్పించాలంటే లేఖ ఇప్పించాము. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఏకం చేయాలని చెప్పి ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్లు 1200 మంది బిడ్డలు చనిపోయారు. వాళ్ళని చూసి చలించిపోయి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చేది. తెలంగాణ ఉద్యమకారులమందరము అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఢిల్లీకి వెళ్ళి అమ్మగారి కాళ్ళు మొక్కితే, అమ్మగారిని ఒప్పించి మెప్పిస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేది సోనియా గాంధీ గారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాలేదు. అది తప్పు. తెలంగాణ ప్రజలకు తప్పు సమాచారాన్ని ఇస్తున్నారు. అది తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అసలైన ఉద్యమకారుల మేమే కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా అందుకోసమే ఫిబ్రవరి 15 నాడు ఆహ్వానిస్తున్నాం. 15 నాడు మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని మీకు నమ్మకం ఉంది? ఇప్పుడు ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని అంటున్నారు కదా ప్రజాపాలనలో. కానీ నిన్న బడ్జెట్లో మరి ఉద్యమకారులకు సంబంధించి ఎట్లాంటి కేటాయింపులు? ఖచ్చితంగా అది ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడే కదా 60 రోజులు అవుతుంది మొదటి బడ్జెట్టు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 60 రోజులకు తొందరపడవలసిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమకారులకు రాజకీయంగా అవకాశం ఇస్తుంది. ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ నామినేటెడ్ పోస్టులలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం ఇస్తుంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తే తెలంగాణ ఉద్యమకారులను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అది గుర్తిస్తుంది. సోనియమ్మ గుర్తిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తిస్తారు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. చేస్తారు కూడా. మీ భవిష్యత్ కార్యాచరణ విషయంలో ఉద్యమకారులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకి ఏం పిలిపిస్తారు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఫిబ్రవరి 15 తారీఖు నాడు హైదరాబాదుకు మరి సెంట్రల్ కోర్టుకు రావాలి. అందులో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ.